ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంత్రులు సందర్శించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 టీఎంసీల నీటు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. లోటు ఉన్నదనే ఉద్దేశం మీద జిల్లాకు మంత్రుల పర్యటన చేపట్టారు. జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి వివేక్, మరో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులకు నీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎలా సాధ్యమవుతుంది, ఈ ఖరీఫ్ పంటకు ఎలాంటి నీరు అందించాలనే ఉద్దేశం మీద మంత్రులు సందర్శించారు. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఎల్లంపల్లి, దాంతోపాటు మరో కడెం ప్రాజెక్టులను సందర్శన చేస్తున్నారు. ఈరోజు ఈ సందర్శనలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1963లో తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసి 1973లో దీనికి సంబంధించి నీటిని వదిలారని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రైతాంగానికి ఆదుకునే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. పూర్తి స్థాయిలో ఏదైతే మొదటగా 112 టీఎంసీలకు సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి సీల్ట్ రావడంతో ప్రస్తుతం 80 టీఎంసీలకే పరిమితమైంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 26 టీఎంసీలు నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇందులో భాగంగా గత ఏడాది 38 టీఎంసీలో నీటి ఉండే. కానీ ఏదైతే ఈ రైతాంగం కోసం కావాల్సిన నీరు ఏదైతే ఖరీఫ్లో సాగునీరు అందించే దిశగా పూర్తి స్థాయిలో సాగునీటి కోసము ఎలా సాధ్యమవుతుంది, సాధ్యాలు ఎలా ఉంటాయనే అంశం మీద పూర్తిగా పరిశీలించిన పరిస్థితి నెలకు మరో 2-3 రోజుల్లో ఏదైతే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల మరో 2-3 రోజుల్లో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత నీరు చేరుకునే ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగంకు ఎన్ని వేల ఎకరాల వరకు సాగునీరు అందించాలి, ఎక్కడి వరకు నీరుని అందించాలనే ఉద్దేశం మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపించింది. కానీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిండకపోవడం, గత 3 రోజులు కురిసిన వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఒక 10 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో భాగంగానే మరో 2-3 రోజులు అయితే మరో 5-6 టీఎంసీలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నీరు ఇక్కడికి చేరుకుంటే రైతాంగానికి ఉపయోగపడే దిశగా ఉంటుందనే ఉద్దేశం మీద మంత్రులు పర్యటించారు. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉంది, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 3 ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత రైతాంగానికి ఎక్కడి వరకు నీరు అవసరం ఉంటేనే ఉద్దేశం మీద ఇక్కడి వరకు సందర్శించినట్లు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ అనడం పూర్తి స్థాయిలో హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన గతంలో ఏదైతే మోటార్ల ద్వారా నీళ్లు ప్రారంభిస్తే ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళే లేవు, దాని ద్వారా ఎక్కడ నీటిని నిల్వ చేసి మోటార్లతో పారియచ్చు అనే ఉద్దేశం మీద ఎలా అన్నాడని చెప్పి మంత్రి ఎద్దవ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి నిల్వ ప్రస్తుతానికి 26 టీఎంసీలు ఉండడంతో పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీ. దీనికి అంతటికి సంబంధించి 80 టీఎంసీలు నిండితే ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 పంటలకు నీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఉన్న నీటితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రైతాంగానికి ఎలా నీరు అందించాలనే ఉద్దేశం మీద హైదరాబాద్లో నిపుణుల కమిటీతో కూర్చొని మాట్లాడి దీనికి అంతటికి సంబంధించి రైతాంగానికి ఖరీఫ్కు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎలినో కారణంగా రైతాంగానికి ఆరుతడి పంటలు వేయమన్నాం, కానీ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు లేవు. ఎందుకంటే వర్షాలు కురిశాయి, 10 టీఎంసీల నీరు వచ్చింది, ప్రాజెక్టులో 26 టీఎంసీల నీరు ఉంది. కాబట్టి మరో 2-3 రోజులు అయితే 30 టీఎంసీలకు చేరే అవకాశాలు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.